ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరిట వందనములండి. మొదటిగా దేవుని వాక్యమును చదువుకుందాం. నేను నీకు తోడై యున్నాను, భయపడకుము. దేవుడి వాక్యమును దీవించును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందామండి. మమ్మలను అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియపరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి వందనములు. ఒక రోజును ముగించుకుని మరొక రోజులోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు స్తోత్రములు. మేమేమై ఉన్నామో అది మీ దయ వలన, మీ కృప వలన. ప్రభా, ఈరోజు నిబిడలు వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా నిబిడలకు సహాయం చేయండి. ఎవరైతే హృదయము కలవరముగా ఉన్నారో అట్టి వారికి తండ్రి సమాధానము మీరు దయచేయండి. ఎవరైతే శారీరకమైనటువంటి బలహీనతలతో ఉన్నారో అట్టి వారిని స్వస్థపరచండి. కుటుంబంలో నెమ్మది లేక ఇబ్బందులతో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుని వారి సమస్యల నుంచి వారికి విడుదల కలుగచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీవు తప్ప మాకెవరూ లేరయ్యా. మా ఆశ్రయ దుర్గము నీవే, మా కోట, మా కేడమా, మీకే వందనాలు. మీ దయ మా పైన చూపిస్తూ ఇప్పటి వరకు, ఈ రోజు వరకు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని అవసరాలు వచ్చినా, లోటులు వచ్చినా అవి తెలియకుండా మీరు మమ్మల్ని ముందుకు నడిపిస్తూ వచ్చారు. ఇంకనూ మీరు మాకు తోడుండి సహాయం చేయండి. ఎప్పుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. ఇకను మాకున్నటువంటి ప్రతి అవసరమును తీర్చగలిగిన దేవుడు నీవే. ఆ నమ్మకం మాకున్నది ప్రభువా. మా పరిస్థితులు మమ్మల్ని కలవరపెడుతున్నప్పటికీ మీ వాక్యము చేత మమ్మల్ని బలపరుస్తూ ఆదరిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, మరి ఈరోజంతా నిబిడలు సంతోషంగా ఉండేలాగున సహాయం చేయమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.